సో హాయ్ గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ మీరు తమ్నైల్ అండ్ టైటిల్ చూసే ఉంటారు కాబట్టి ఈ వీడియో దేని గురించి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అన్రియల్ ఇంజిన్ 5 కనుక మీరు యూస్ చేయాలంటే మీ పీసీలో ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉండాలని చెప్పి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ వీడియోలో నేను ముఖ్యంగా 3 టాపిక్స్ గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్పెసిఫికేషన్స్ గురించే మాట్లాడతాను. సో ఎలాంటి స్పెక్స్ ఉండాలి అండ్ వాటి గురించి నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఆల్రెడీ ఒకవేళ మీ దగ్గర పీసీ ఉందనుకోండి, నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ మీ దాంట్లో ఉంటే మీరు యూస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ నేను చెప్పే స్పెసిఫికేషన్స్ మీ పీసీలో లేకపోతే మీరు ఆబ్వియస్లీ కొన్ని అప్గ్రేడ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏ కాంపోనెంట్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అండ్ వాటికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి ఒకవేళ మీరు ఇప్పుడు కొత్తగా పీసీ బిల్డ్ చేయాలనుకుంటే, మీరు అన్రియల్ ఇంజిన్ 5 కోసం కనుక స్పెసిఫిక్గా పీసీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీకు ఎంత బడ్జెట్ ఉండాలి అండ్ మీరు ఎలాంటి కాంపోనెంట్స్ని కన్సిడర్ చేయాలి అండ్ ఎలాంటి స్పెక్స్తో మీకు పీసీ బిల్డ్ అవుతుంది అనేది నేను మీకు మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. బట్ కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఓన్లీ పీసీ గురించి మాట్లాడుతున్నా అండ్ ల్యాప్టాప్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే మీకు సేమ్ కాంపోనెంట్స్ సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నా కూడా పీసీకి ల్యాప్టాప్స్కి పర్ఫార్మెన్స్ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను ల్యాప్టాప్స్ గురించి అయితే సపరేట్ వీడియో చేస్తాను. సో రైట్ నౌ ఇది ఓన్లీ పీసీ గురించి మాత్రమే మాట్లాడుతున్నా అండ్ పీసీ కాంపోనెంట్స్ అండ్ పీసీ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో మీరు కనుక వీడియోని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి పీసీ స్పెసిఫికేషన్స్. ఇందులో 4 మేజర్ థింగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ర్యామ్. సో మీరు అన్రియల్ ఇంజిన్ యూస్ చేయాలి అంటే మాత్రం రికమెండెడ్ వచ్చేసి 64 GB ర్యామ్. లేదు మా దగ్గర అంత బడ్జెట్ లేదు అని మీరు అనుకుంటే మాత్రం అట్లీస్ట్ 32 GB ర్యామ్ ఉండే విధంగా చూసుకోండి. అండ్ ఆ ర్యామ్ కూడా LPDDR5X ర్యామ్ అయి ఉండాలి, 4X కాదు 5X. ఎందుకంటే మీకు 4th జనరేషన్ కన్నా కూడా 5th జనరేషన్లో ఇంకొంచెం బెటర్ స్పీడ్ ఉంటుంది అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ర్యామ్ అనేది ఇఫ్ పాసిబుల్ 64 GB తీసుకోండి, లేదంటే 32 GB అయినా సరే ఉండే విధంగా చూసుకోండి. అండ్ అది కూడా LPDDR5X అయి ఉండాలి. అండ్ తర్వాత మేజర్ థింగ్ వచ్చేసి స్టోరేజ్. సో మీరు అన్రియల్ ఇంజిన్ యూస్ చేయడానికి మీకు రికమెండెడ్ ఖచ్చితంగా SSD ఉండాలి, హార్డ్ డిస్క్ కాదు. సో ఆ SSD కూడా Gen 4 కానీ Gen 5 కానీ అయి ఉండాలి. సో Gen 5 అనేది కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో మీ దగ్గర అంత బడ్జెట్ లేదు అనుకుంటే అట్లీస్ట్ Gen 4 SSD ఉండే విధంగా చూసుకోండి. అండ్ ఆ SSD కూడా ఖచ్చితంగా 1 TB ఆర్ ఎల్స్ 2 TB ఉండాలి. ఎందుకంటే అన్రియల్ ఇంజిన్ అనేది హెవీ సాఫ్ట్వేర్, ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది. సో దీనికి సంబంధించిన అసెట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది. లైక్ 30 GB 40 GB 50 GB అలా తీసుకుంటుంది ఒక్కొక్క ప్రాజెక్ట్. సో మీరు లాంగ్ రన్లో మాకు స్టోరేజ్ ఉండాలనుకుంటే మాత్రం అట్లీస్ట్ 2 TB SSD ఉండే విధంగా చూసుకోండి. లేదు అంటే అట్లీస్ట్ 1 TB అయినా సరే ఉండాల్సిందే ఖచ్చితంగా. అండ్ థర్డ్ మేజర్ థింగ్ వచ్చేసి ప్రాసెసర్. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఏ ప్రాసెసర్లో అయినా సరే 2 మేజర్ థింగ్స్ ఉంటాయి. ఒకటి క్లాక్ స్పీడ్ అండ్ రెండోది నెంబర్ ఆఫ్ కోర్స్. సో మీరు అన్రియల్ ఇంజిన్ 5 యూస్ చేసేటప్పుడు మీకు కనుక హై పర్ఫార్మెన్స్ ఉండాలి అండ్ మల్టీ టాస్కింగ్లో ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే మాత్రం మీకు 16 కోర్ CPU లేదా 20 కోర్ CPU కావాలి. అండ్ ఆల్సో దాని యొక్క క్లాక్ స్పీడ్ అనేది 4 GHz లేదా 5 GHz అనేది ఉండాలన్నమాట. లేదు మాకు అంత హై ఎండ్ ప్రాసెసర్ మా దగ్గర లేదు, మేము దాన్ని కొనలేమని మీరు అనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఒక 10 కోర్ CPU లేదా 12 కోర్ CPU ఉండే విధంగా చూసుకోండి. అండ్ ఆల్సో ఒక 2.5 GHz క్లాక్ స్పీడ్ లేదంటే 3 GHz క్లాక్ స్పీడ్ ఉండాలి. సో అది మీ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుందన్నమాట. సో మీకు కనుక పీక్ పర్ఫార్మెన్స్ కావాలి, మల్టీ టాస్కింగ్లో మాకు అసలు ల్యాగ్ అవ్వకూడదు, ఫ్రేమ్ డ్రాప్స్ ఉండకూడదు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా హై ఎండ్ ప్రాసెసర్ తీసుకోవాలి. సో మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే లైక్ హై ఎండ్ ప్రాసెసర్స్ అంటే ఏంటి అంటే i7 13th జనరేషన్ కానీ లేదా 14th జనరేషన్ కానీ లేదా i9 13th జనరేషన్ కానీ లేదా i9 14th జనరేషన్ కానీ తీసుకోవాలి. రైజన్లో మాట్లాడుకుంటే Ryzen 7 లేదా Ryzen 9 తీసుకోవాలన్నమాట. లేదు మాకు అంత హై ఎండ్ మేము అవసరం లేదు అని మీరు అనుకుంటే మాత్రం అట్లీస్ట్ లైక్ మిడ్ రేంజ్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా, లైక్ i7 11th జనరేషన్, i7 12th జనరేషన్ లేదా i9లో అయినా సరే 11th or 12th జనరేషన్. అండ్ రైజన్లో Ryzen 5 ఆర్ ఎల్స్ Ryzen 7లో కూడా కొన్ని సిరీస్ ఆఫ్ ప్రాసెసర్స్ అనేటివి మిడ్ రేంజ్ కిందకే వస్తాయి. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరైతే ఏదైనా ఒక మంచి ప్రాసెసర్ అయితే చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ 3 థింగ్స్ని పక్కన పెడితే ద ఫోర్త్ వన్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్. ఎందుకంటే మీరు ఈ అన్రియల్ ఇంజిన్లో ఏది చేసినా సరే దాన్ని మీకు ఫైనల్ అవుట్పుట్ మీరు ఫైనల్గా రెండర్ చేయాలంటే మాత్రం ఆ రెండరింగ్ క్వాలిటీ కావచ్చు, రెండరింగ్ టైం కావచ్చు, కంప్లీట్గా గ్రాఫిక్ కార్డ్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతాయి. మీ దగ్గర ఎంత మంచి ప్రాసెసర్, ఎంత హై ఎండ్ ప్రాసెసర్ ఉన్నా సరే మీ దగ్గర సరైన గ్రాఫిక్ కార్డ్ లేకపోతే మాత్రం మీరు హై క్వాలిటీలో రెండర్ చేసుకోవడం అనేది కుదరదు. ఇన్ఫ్యాక్ట్ అసలు గ్రాఫిక్ కార్డ్ లేకపోతే అసలు రెండర్ చేసుకోవడం కూడా పాసిబుల్ అవ్వదు. సో మీరు గుర్తుపెట్టుకోండి, గ్రాఫిక్ కార్డ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట.
అండ్ రైట్ నౌ మార్కెట్లో ఉన్న బెస్ట్ గ్రాఫిక్ కార్డ్స్ వచ్చేసి ఎన్విడియాకి సంబంధించిన ఆర్టీఎక్స్ సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్. లైక్ మీరు గేమింగ్ పరంగా కావచ్చు లేదా రెండరింగ్ పరంగా కావచ్చు, ఈ గ్రాఫిక్ కార్డ్స్ అనేటివి మిగతా అన్నిటికంటే కూడా చాలా బెస్ట్ అనమాట. అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఈ ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్లో కూడా ఆర్టీఎక్స్లో మీరు 30 సిరీస్ కావచ్చు లేదా 40 సిరీస్ కావచ్చు, మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎక్కువ బడ్జెట్ ఉందనుకోండి 40 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ తీసుకోండి. లేదా అంత బడ్జెట్ లేదు అనుకుంటే మాత్రం 30 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ అయినా సరే తీసుకోండి. బట్ నన్ను అడిగితే మాత్రం నేను ఖచ్చితంగా మోస్ట్లీ 40 సిరీస్ తీసుకోమని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే 30 సిరీస్ అనేది చాలా కొంచెం ఓల్డ్ జనరేషన్ అనమాట. సో 40 సిరీస్ ఉంటే కొంచెం బెటర్. అండ్ ఈ గ్రాఫిక్ కార్డ్స్లో కూడా వీరామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. లైక్ మీకు ర్యామ్లో 16 జీబీ ర్యామ్, 32 జీబీ ర్యామ్, 64 జీబీ ర్యామ్ ఇలా ఉంటుంది కదా. అదేవిధంగా మీ గ్రాఫిక్ కార్డ్స్లో కూడా 8 జీబీ గ్రాఫిక్ కార్డ్, 12 జీబీ గ్రాఫిక్ కార్డ్, 16 జీబీ గ్రాఫిక్ కార్డ్, ఇంకా మీకు పీక్ అయితే మాత్రం 24 జీబీ గ్రాఫిక్ కార్డ్, ఈ విధంగా ఉంటాయి అనమాట. సో ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో 8 జీబీ, 12 జీబీ, 16 జీబీ ఇదంతా కూడా వీరామ్ అనమాట. సో మీరు అన్రియల్ ఇంజన్లో లైక్ మీరు ఏదన్నా సీన్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, అందులో ఉన్న హై పాలిగాన్స్ కావచ్చు లేదా హై క్వాలిటీ టెక్స్చర్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు లోడ్ అవ్వాలన్నా సరే, కంపైల్ అవ్వాలన్నా సరే, మీ షేడర్స్ కంపైల్ అవ్వాలన్నా సరే, ఖచ్చితంగా ఇది మొత్తం కూడా ప్రెషర్ అంతా కూడా వీరామ్ మీద పడుతుంది. సో మీ దగ్గర ఎక్కువ వీరామ్ ఉందనుకోండి, మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా తొందరగా లోడ్ అవుతూ ఉంటాయి. సో మీరు గ్రాఫిక్ కార్డ్ తీసుకునేటప్పుడు అన్రియల్ ఇంజన్ కోసం ఖచ్చితంగా ఆర్టీఎక్స్ 40 సిరీస్ అట్లీస్ట్ 8 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. లైక్ మీకు 4060 8 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఓసీ ఎడిషన్ అనేది 30,000కి దొరుకుతుంది. సో మీ దగ్గర 30,000 బడ్జెట్ ఉంటే అట్లీస్ట్ 8 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఇది తీసుకోండి, బాగానే ఉంటుంది. లేదు మాకు కొంచెం బెటర్ ఇంకా మంచి పర్ఫార్మెన్స్ కావాలి, రెండరింగ్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్ ఉండాలి అనుకుంటే మాత్రం 12 జీబీ గ్రాఫిక్ కార్డ్ లేదా 16 జీబీ గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలి. సో మీకు రైట్ నౌ మార్కెట్లో లైక్ అమెజాన్లో కావచ్చు లేదా బయట ఆఫ్లైన్ స్టోర్స్లో అయినా సరే లైక్ ఆర్టీఎక్స్ 40 సిరీస్ మీకు ఆర్టీఎక్స్ 4070లో స్పెషల్గా మాట్లాడుకోవాలంటే, ఎందుకంటే మీకు 1 lakh లోపు 4060 లేదా 4070 మాత్రమే దొరుకుతుంది. మీకు 4080 4090 కొనాలంటే మాత్రం 1,50,000 ఓన్లీ మీకు గ్రాఫిక్ కార్డ్కే పెట్టాల్సి ఉంటుంది అనమాట. లేదా అంత బడ్జెట్ లేదనుకుంటే మాత్రం మీరు ఒక 90,000 ఉంటే మాత్రం మీకు 4070 Ti 16 జీబీ గ్రాఫిక్ కార్డ్ దొరుకుతుంది. ఒక 60,000 ఉందనుకోండి, 4070లో మీకు 12 జీబీ గ్రాఫిక్ కార్డ్ దొరుకుతుంది. లేదు ఓన్లీ 30,000 అలా రెస్ట్రిక్టెడ్ బడ్జెట్ ఉంటే మాత్రం 4060 8 జీబీ గ్రాఫిక్ కార్డ్ దొరుకుతుంది. సో వీటిలో మీకున్న బడ్జెట్ని బట్టి మీరు ఏదో ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన 4 మేజర్ ఫ్యాక్టర్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నా. సో మీరు అన్రియల్ ఇంజన్ 5 యూస్ చేయాలంటే ఈ ఫోర్ మేజర్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఇప్పుడు మనం మన సెకండ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అది వచ్చేసి పీసీ అప్గ్రేడ్ గురించి. సో నేను ఆల్రెడీ మీకు స్పెసిఫికేషన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో మీ దగ్గర ఉన్న పీసీలో ఈ చెప్పిన స్పెసిఫికేషన్స్ ఉంటే మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఈ స్పెసిఫికేషన్స్ కనుక లేకపోతే మీరు పీసీని అప్గ్రేడ్ చేసుకోవాలి కదా. సో ఏ అప్గ్రేడ్స్ మీరు ముఖ్యంగా లైక్ ఏ అప్గ్రేడ్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాలనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఎవరి పీసీలో అయినా సరే మోస్ట్లీ మదర్ బోర్డ్ అయితే చేంజ్ చేయడం కుదరదు అండ్ ప్రాసెసర్ కూడా మోస్ట్లీ చేంజ్ చేయడం కుదరకపోవచ్చు. లైక్ మీరు ప్రాసెసర్ని అప్గ్రేడ్ చేసుకోగలిగితే ఇందాక నేను చెప్పిన విధంగా మంచి ప్రాసెసర్ అయితే అప్గ్రేడ్ అవ్వండి. లేదు మీ దగ్గర ప్రాసెసర్ అండ్ మదర్ బోర్డ్ వీటిని అయితే చేంజ్ చేయడం కుదరదు అని మీరు అనుకుంటే మాత్రం మీ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెసర్ అనేది అట్లీస్ట్ ఒక 8 కోర్ CPU 10 కోర్ CPU ఉండే విధంగా చూసుకోండి. లైక్ మీ దగ్గర ఒక డీసెంట్ అండ్ మంచి ప్రాసెసర్ కనుక మీకు ఉంటే మీరు మిగతా కాంపోనెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ప్రాసెసర్ అనేది మీకు 8 కోర్ 10 కోర్ ఉంటే సరిపోతుంది. లైక్ నార్మల్గా జనరల్గా సోలో యూజర్స్కి, బిగినర్స్కి. మీరు ప్రొఫెషనల్ అయితే మీకు ఆబ్వియస్లీ హై ఎండ్ కావాలి. మీకు నార్మల్గా అంటే నార్మల్ పీపుల్కి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటి అంటే ఈ 10 కోర్ CPUs సరిపోతాయి. ఎందుకంటే నేను చెప్పాను కదా, మోస్ట్లీ మీకు రెండరింగ్ ప్రెషర్ అంతా కూడా గ్రాఫిక్ కార్డ్ మీద పడుతుంది. సో మీరు అంతగా అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ గురించి పక్కన పెట్టి కుదిరితే ర్యామ్ని అప్గ్రేడ్ చేసుకోండి. ఎందుకంటే ర్యామ్ ఖచ్చితంగా 32 GB ఉంటే మీకు బెటర్. సో 32 GB ర్యామ్ లేదా 64 GB ర్యామ్ని అప్గ్రేడ్ చేసుకోండి. అది కూడా మీరు మీ మదర్ బోర్డ్ అండ్ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో అది మీకు ఎంత ర్యామ్కి సపోర్ట్ చేస్తుంది. సో మీ మదర్ బోర్డ్ అండ్ ప్రాసెసర్ మీకు 64 GB ర్యామ్కి సపోర్ట్ చేస్తే మీరు 64కి అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేయండి. లేదు 32 అనుకోండి, 32కి అప్గ్రేడ్ అవ్వండి. సో ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీకు స్టోరేజ్ ఆల్రెడీ చెప్పాను కదా, సో SSD Gen 4 ఉంటే బెటర్. సో అది మీ బడ్జెట్ని బట్టి మీరు చూసుకోండి. అండ్ ఆ తర్వాత సో మీరు మేజర్గా అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీ బడ్జెట్ అంతా కూడా గ్రాఫిక్ కార్డ్కి పెట్టుకోండి. ఎందుకంటే గ్రాఫిక్ కార్డే అన్నిటికంటే ఇంపార్టెంట్. సో ఇందాక నేను ఆల్రెడీ కొన్ని గ్రాఫిక్ కార్డ్స్ అండ్ వాటి ప్రైజెస్ కూడా చెప్పాను కదా. లైక్ 4060 8 GB ఓసీ ఎడిషన్ మీకు MSI, లైక్ మీరు ఆల్రెడీ MSI బ్రాండ్ గురించి వినే ఉంటారు. సో ఇందాక నేను చెప్పిన 30,000లో ఒక గ్రాఫిక్ కార్డ్ ఉందని చెప్పాను కదా, 4060 ఓసీ ఎడిషన్ అనేది. అది మీకు రైట్ నౌ మీరు అమెజాన్లో చెక్ చేసినా సరే 30,000 దొరుకుతుంది. కార్డ్ ఆఫర్స్ అవన్నీ కలుపుకుంటే ఇంకా 28,000 అలా దొరుకుతుంది. ఈవెన్ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మీకు ఆల్మోస్ట్ అదే ప్రైస్కి దొరుకుతుంది. సో 30,000 40,000 బడ్జెట్లో అయితే మీకు ఈ గ్రాఫిక్ కార్డ్ దొరుకుతుంది. బట్ ఇది 8 GB మాత్రమే. మీకు 12 GB 16 GB కావాలనుకుంటే మాత్రం మీకు అట్లీస్ట్ ఒక 50,000 లేదా 60,000 పెట్టాల్సి ఉంటుంది.
సో ఇక్కడ ఏంటి అంటే లైక్ మీకు బ్రాండ్స్ ఉంటాయి కదా, లైక్ ఎంఎస్ఐ కానీ, ఆసస్ కానీ ఇలాంటివి. సో ఈ బ్రాండ్స్లో ఏంటంటే బ్రాండ్ వాల్యూ ఉంటుంది కాబట్టి వాళ్ళ గ్రాఫిక్ కార్డ్స్ అనేటివి కొంచెం ఎక్కువ కాస్టే ఉంటాయి. లైక్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎంఎస్ఐలో మీకు ఇప్పుడు ఆర్టీఎక్స్ 4070 బేస్ మోడల్ 12 GB గ్రాఫిక్ కార్డ్ అనేది అరౌండ్ 60,000కి అవైలబుల్గా ఉంటుంది. బట్ అదే గ్రాఫిక్ కార్డ్ మీకు గిగాబైట్ కానీ లేదా జోటెక్ కానీ, అంటే ఇవి వేరే బ్రాండ్స్ అనమాట. ఇవేంటంటే కొంచెం అంత మార్కెట్ వాల్యూ లేని బ్రాండ్స్ అండ్ అంత పాపులర్ కూడా కాదు. ఈ బ్రాండ్స్లో ఏంటంటే మీకు ఇదే గ్రాఫిక్ కార్డ్ అనేది 52,000, 50,000 లేదా 54,000 ఈ బడ్జెట్ కంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 5 to 10K డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మీకు బ్రాండ్ వాల్యూ అంత పట్టించుకోకపోతే మాత్రం మీకు వీటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. లేదు మాకు అవి కొంచెం మీకు మంచి బ్రాండ్లో మంచి కంపెనీలో తీసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే మీకు ఎంఎస్ఐ కానీ ఎస్ఎస్ కానీ ఇలాంటివి అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీ దగ్గర లైక్ మీకు ఎక్స్ట్రీమ్లీ హై ఎండ్ కావాలి, ఆర్టెక్స్ 40 సిరీస్ లేదా 4080 కానీ లేదా 4090 కానీ మీరు కావాలనుకుంటే మాత్రం మీకు 1,20,000 నుంచి 2 lakhs వరకు బడ్జెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ బడ్జెట్ 2 lakhs వరకు ఉంటే, అది కూడా గ్రాఫిక్ కార్డ్కి మీరు 2 lakhs పెట్టగలిగితే మాత్రం మీకు ఖచ్చితంగా ఆర్టెక్స్ 4090 24 GB గ్రాఫిక్ కార్డ్ దొరుకుతుంది. లేదు మాకు అంత బడ్జెట్ లేదు, 1,50,000 లోపు లైక్ 1 lakh to 1,50,000 మధ్యలో అయితే మీకు ఆర్టెక్స్ 4080లో 12 GB కానీ లేదా 16 GB కానీ దొరుకుతుంది. లేదు 1 lakh లోపల అనుకుంటే మాత్రం 4070లో లైక్ బేస్ వర్షన్ ఏంటి అంటే మీకు 60,000 లోపు దొరుకుతుంది. లేదు 16 GB. ఇక్కడ ఏంటి అంటే ఈ సిరీస్లో నంబర్స్తో పాటు 4070, 4070 Ti, 4070 సూపర్, సో ఈ విధంగా డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయన్నమాట. సో 4070 అనేది బేస్ వర్షన్, 4070 Ti అనేది దానికంటే కూడా ఇంకొంచెం బెటర్ వర్షన్ అనమాట. సో అందులో ఏంటంటే మీకు వీరామ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బెటర్ ఉంటుంది బేస్ వర్షన్తో కంపేర్ చేస్తే. సో అందుకని దాని యొక్క ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు గ్రాఫిక్ కార్డ్కి అప్గ్రేడ్ అయ్యే ముందు ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ ఆల్సో మీ దగ్గర ఉన్న సిపియూ కావచ్చు, మదర్ బోర్డ్ కావచ్చు, మీరు ఏ గ్రాఫిక్ కార్డ్ అయితే కొనాలనుకుంటున్నారో ఆ గ్రాఫిక్ కార్డ్కి అది సపోర్ట్ చేస్తుందో లేదో ముందు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత దాన్ని కొనాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. అండ్ ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను, అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు అన్రియల్ ఇంజిన్ 5 యూస్ చేయాలంటే ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉండాలో చెప్పాను. అండ్ ఒకవేళ మీరు పీసీ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి కాంపోనెంట్స్ మీద మీరు ఫోకస్ చేయాలో కూడా చెప్పాను. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఏదైనా మంచి గ్రాఫిక్ కార్డ్ తీసుకునేటప్పుడు లేదా ఏదైనా వేరే ఇంపార్టెంట్ థింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టు మిగతా కాంపోనెంట్స్ కూడా మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు గ్రాఫిక్ కార్డ్స్ కొనేటప్పుడు ఆ గ్రాఫిక్ కార్డ్స్కి ఎంత పవర్ సప్లై కావాలి, సో మీరు గ్రాఫిక్ కార్డ్ కొనేటప్పుడు దాని యొక్క స్పెసిఫికేషన్స్లో మెన్షన్ చేస్తారు దానికి ఎంత పవర్ సప్లై కావాలి అని. లైక్ హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్ అనుకోండి 450 watts, 650 watts, ఈవెన్ 750 watts పవర్ సప్లై కూడా వాటికి కావాల్సి ఉంటుంది. సో అంత పవర్ సప్లై ఒక గ్రాఫిక్ కార్డ్కి మీరు సప్లై చేయాలంటే దానికి తగ్గట్టు మీ సిపియూ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పిఎస్యు పవర్ సప్లై యూనిట్ని కూడా మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు పవర్ సప్లై యూనిట్ని అప్గ్రేడ్ చేయకుండా ఓన్లీ గ్రాఫిక్ కార్డ్ కొని తెచ్చిపెట్టుకున్నంత మాత్రాన అదైతే వర్క్ అవ్వదు. సో గ్రాఫిక్ కార్డ్కి తగ్గట్టు మిగిలిన కాంపోనెంట్స్ని మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఇంత హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్ మీకు అంత పవర్ని అవి కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్ వల్ల సిపియూ మీద కూడా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అండ్ ఆల్సో సిపియూ కూడా ఎక్కువ ర్యాపిడ్గా హీట్ అవుతూ ఉంటుంది. సో మీ పీసీలో ఇలాంటి కాంపోనెంట్స్ కనుక ఎక్కువ హీట్ అవుతున్నాయి అనుకోండి, సో మీ దగ్గర ఎంత మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నా ఎంత మంచి కాంపోనెంట్స్ ఉన్నా సరే పీసీలో ఎఫ్పిఎస్ డ్రాప్ అవుతుంది అండ్ ఆల్సో మీకు పీసీ అనేది ల్యాగ్ అవుతుంది. సో మీకు స్మూత్ అంటే మీ పీసీ మీకు కనుక స్మూత్గా రన్ అవ్వాలన్నా సరే, పర్ఫార్మెన్స్ స్మూత్గా ఉండాలన్నా సరే ఖచ్చితంగా మంచి కాంపోనెంట్స్తో పాటు మంచి కూలింగ్ సిస్టమ్ ఉండాలి. సో ఆ హీట్ జనరేషన్ ఏదైతే ఉంటుందో లైక్ మీకు గ్రాఫిక్ కార్డ్ నుంచి వచ్చే హీట్ కావచ్చు, సిపియూ నుంచి వచ్చే హీట్ కావచ్చు, సో ఈ హీట్ని మేనేజ్ చేసుకునే విధంగా మీ సిపియూ కేస్లో ఒక మంచి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని అయితే ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ మీకు ఎంత మంచి గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఆ గ్రాఫిక్ కార్డ్ని మీరు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇక మన థర్డ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే అది వచ్చేసి కొత్తగా పీసీ బిల్డ్ చేయాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా అన్రియల్ ఇంజిన్ 5 లాంటి సాఫ్ట్వేర్స్ కోసం కనుక మీరు పీసీ బిల్డ్ చేయాలనుకుంటే సో మీకు ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది అండ్ మీరు పెట్టే బడ్జెట్కి మీకు ఎలాంటి కాంపోనెంట్స్ అండ్ ఎలాంటి స్పెసిఫికేషన్స్ వస్తాయనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో మీరు అన్రియల్ ఇంజిన్ 5కి స్పెసిఫిక్గా కనుక మీరు పీసీ బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం మీకు మినిమం టు మినిమం 1,20,000 అయితే బడ్జెట్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ 1,20,000లో మీకు ఎలాంటి కాంపోనెంట్స్ ఎలాంటి స్పెసిఫికేషన్స్ మీకు వస్తాయో సో నేను ఒక లిస్ట్ అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇది రైట్ నౌ హైదరాబాద్ లాంటి సిటీస్లో మీరు ఆఫ్లైన్ స్టోర్స్లోకి వెళ్ళి పీసీ బిల్డ్ చేశారనుకోండి, అక్కడ అయ్యే బడ్జెట్ ప్రకారం నేను ఈ స్పెసిఫికేషన్స్ అయితే చెప్తున్నా. సో రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను పీసీ బిల్డ్ చేశాడు హైదరాబాద్లోనే. సో అతనికి అయిన బడ్జెట్కి అండ్ అతనికి వచ్చిన స్పెసిఫికేషన్స్ని నేను కంపేర్ చేసుకొని అయితే మీకు చెప్తున్నా. అండ్ ఈవెన్ మీరు ఒకవేళ ఆన్లైన్లో పీసీ బిల్డ్ కొనాలనుకున్నా సరే మీకు ఇంచుమించుగా ఇదే బడ్జెట్ అయితే పడుతుంది.
సో ఇక స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే, సో మీకు i7 13th జనరేషన్ 16 కోర్ సిపియూ లేదా 20 కోర్ సిపియూ దొరుకుతుంది. అండ్ ఆల్సో RTX 4060లో మీకు 8 GB ఓసీ ఎడిషన్ దొరుకుతుంది, ఎంఎస్ఐ గ్రాఫిక్ కార్డ్. అండ్ మీకు 1 TB SSD దొరుకుతుంది. అండ్ ఆల్సో ర్యామ్ వచ్చేసి 32 GB ర్యామ్, LPDDR5X ర్యామ్ అది కూడా. అండ్ ఆల్సో మీకు ఆ గ్రాఫిక్ కార్డ్కి తగ్గట్టు పవర్ సప్లై యూనిట్ దొరుకుతుంది. అండ్ ఆల్సో ఒక లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, సిపియూ కేస్, అండ్ ఆ సిపియూకి ఒక 7 ఫ్యాన్స్. సో ఇది మొత్తం సిపియూ బిల్డ్కి ఇప్పుడు నేను చెప్పిన ఈ స్పెసిఫికేషన్స్తో మీకు ఆల్మోస్ట్ అంటే ఇంక్లూడింగ్ మదర్ బోర్డు కూడా నేను చెప్పేది. లైక్ సిపియూ బిల్డ్ అంటే ఆబ్వియస్లీ మీకు అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ కలుపుకొనే చెప్తున్నా, ఇంక్లూడింగ్ మదర్ బోర్డు కూడా అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీకు ఆ బడ్జెట్లో వచ్చే మదర్ బోర్డ్స్కి ఏంటంటే 14th జనరేషన్ సిపియూస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఏదైనా సిపియూ అప్గ్రేడ్ చేసుకోవాలంటే 14th జనరేషన్కి మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ స్పెసిఫికేషన్స్తో, ఈ కాంపోనెంట్స్తో మీకు అరౌండ్ 1,20,000 వరకు అయితే మీకు ఖర్చు అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను మానిటర్ కలుపుకొని చెప్పట్లేదు. సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు మానిటర్, సిపియూ, మౌస్ ఇవన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ ఒక 1,20,000 to 1,50,000 మధ్యలో మీకు ఒక మిడ్ రేంజ్ పీసీ, దట్టి ఇలాంటి Unreal Engine 5 లాంటి సాఫ్ట్వేర్స్కి మీకు ఒక మిడ్ రేంజ్ పీసీ అయితే బిల్డ్ అవుతుంది. అండ్ ఈ పీసీ అనేది బిగినర్స్కి లేదా ఎంట్రీ లెవెల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అండ్ కొత్తగా యూజ్ చేయాలనుకునే వాళ్ళు, వాళ్ళకైతే ఈ పీసీ అయితే ఖచ్చితంగా సరిపోతుంది. అండ్ మాకు ఇలా మిడ్ రేంజ్ కాదు, మాకు కంప్లీట్లీ హై ఎండ్ స్పెసిఫికేషన్స్తో పీసీ బిల్డ్ చేయాలి. లైక్ మూవీస్లో చేస్తుంటారు కదా, CGI కావచ్చు, VFX కావచ్చు, ఆ రేంజ్లో అంత లార్జ్ స్కేల్లో మీరు చేయాలనుకుంటే మాత్రం మీకు ఇంకా ఎక్స్ట్రీమ్లీ హై ఎండ్ పీసీ కావాలి. సో అలాంటి పీసీ కనుక మీరు బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం మీ దగ్గర అట్లీస్ట్ మినిమం 2 lakhs to 2.5 lakhs బడ్జెట్ అయితే అవసరం అవుతుంది. అండ్ ఈ 2 to 2.5 lakhs బడ్జెట్లో మీకు ఇందాక నేను చెప్పిన ప్రాసెసర్ కావచ్చు, మదర్ బోర్డ్ కావచ్చు, ఇవన్నీ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. అండ్ మేబీ మీకు ప్రాసెసర్ అనేది i9 13th జనరేషన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే 2 lakhs బడ్జెట్ కదా. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు 2 lakhs బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి మీ గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉంటుందో మీకు RTX 4080 గ్రాఫిక్ కార్డ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే RTX 4070 Ti 12 GB గ్రాఫిక్ కార్డ్ దొరుకుతుంది. సో మీకు 12 GB నుంచి 16 GB ఈ రెండు వేరియంట్స్లో ఏదో ఒక గ్రాఫిక్ కార్డ్తో మీరు 2 lakhs పెడితే ఒక పీసీ అయితే బిల్డ్ అవుతుంది. అండ్ లేదు మా దగ్గర 3 lakhs లేదా 4 lakhs వరకు కనుక మీ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా RTX 4080 సూపర్ 16 GB వేరియంట్. సో ఇదేంటి అంటే మార్కెట్లో ఉన్న అన్ని గ్రాఫిక్ కార్డ్స్లో సెకండ్ హైయెస్ట్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి RTX 4090 24 GB. ఇన్ఫ్యాక్ట్ మీరు 4 lakhs బడ్జెట్ పెడుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు RTX 4090 24 GB గ్రాఫిక్ కార్డ్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు, అంటే దాన్ని మీరు కొనొచ్చు అనమాట. లేదు అంటే లైక్ మీరు మిగతా ప్రాసెసర్ లేదా వేరే కాంపోనెంట్స్ మీద ఎక్కువ మనీ స్పెండ్ చేశారనుకోండి, సో అప్పుడు మీరు ఖచ్చితంగా RTX 4080 సూపర్ 16 GB గ్రాఫిక్ కార్డ్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఇదేంటంటే కంప్లీట్లీ హై ఎండ్ పీసీ అనమాట. సో ఈ పీసీ కనుక మీ దగ్గర ఉంటే మాత్రం మీరు కంప్లీట్లీ హై ఎండ్ CGIs, హై ఎండ్ VFX ఏదైనా సరే మీరు ప్రొఫెషనల్ లెవెల్లో చాలా బాగా చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నా, 3 టాపిక్స్ కూడా. సో Unreal Engine 5 యూస్ చేయాలంటే అలాంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి, మీకు దగ్గర ఉన్న పీసీని ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి, అండ్ కొత్తగా బిల్డ్ చేస్తుంటే ఎంత బడ్జెట్ అవుతుంది, అండ్ ఆ బడ్జెట్లో ఎలాంటి స్పెసిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇదంతా విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఇంకేదైనా అడగాలనుకున్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. లేదంటే Instagram ID నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తే సరే నేను మీకు రిప్లై ఇస్తాను. సో మోస్ట్లీ మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో నేను మీకైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కనుక మీరు ఇంకా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి మామ, సో దట్ ఇంకా కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి, అట్లీస్ట్ 100 subscribers అంతా కంప్లీట్ చేయండి మామ. సో ఇక ఇంతే వీడియోకి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.